విజయనగరం జిల్లా గౌరీపురంలో భర్త ఇంటి ముందు భార్య మౌన దీక్షకు దిగింది. ఈ ఏడాది మార్చిలో సుదీప శంకర్రావుకు పెద్దల సమక్షంలో పెళ్లి జరిగింది. ఇప్పుడు తనను వదిలించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తోంది సుదీప. తన భర్తకు వేరే పెళ్లి చేసేందుకు అత్త మామలు ప్రయత్నిస్తున్నారని చెప్తోంది. వీళ్ళిద్దరిది కులాంతర వివాహం. అయితే యువతికి దళిత సంఘాలు మద్దతు పలికాయి. ఇదే విషయానికి సంబంధించి మా రిపోర్టర్ నాగరాజు మరింత సమాచారం అందిస్తారు. నాగరాజు, విజయనగరం జిల్లా ఎస్కోట మండలం గౌరీపురం గ్రామంలో తన భర్త ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త తన కాదంటూ నిరాకరించడం చెప్పి సుదీప అనే ఒక యువతి మౌనదీక్షకు దిగింది. రాత్రి తన భర్త ఇంటికి వెళ్ళిన సుదీపకు అత్తమామలు ఈ ముఖం మీద తొలపేయడం, తాము ఏం చేయాలో దిక్కుచోతని స్థితిలో ఆమె ఇంటి దగ్గర కూర్చుని మౌనదీక్షకు దిగింది. ఈ రోజు కూడా మౌనదీక్ష కొనసాగిస్తుంది. అయితే తన భర్త శంకర్, సుదీప గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది మార్చి నెలలో ఇరు కుటుంబాల సభ్యులు కూడా పిలిపించి ప్రేమ వివాహం జరిపడం జరిగింది. అయితే ఇద్దరు కూడా కులాంతర వివాహాలు కావడంతో దీనికి యువకుడు అయితే శంకర్ ఎవరైతే ఉన్నారో శంకర్ తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదని కూడా తెలుస్తుంది. అయితే ప్రేమించిన తర్వాత ఈ ఇద్దరు కూడా భార్యాభర్తలు శంకర్, సుదీప్ ఇద్దరు కూడా హైదరాబాద్ వెళ్ళిపోవడం జరిగింది. హైదరాబాద్ లో ఇద్దరు కూడా ఏమైనా నర్సుగా పనిచేస్తుంది, అతను కూడా వేరొక చోట ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు. ఈ నేపథ్యం ఇద్దరు కూడా ఒకే చోట రూమ్ తీసుకోకుండా నువ్వు కొద్ది రోజులు హాస్టల్లో ఉండు, తర్వాత నేను రూమ్ తీసుకుని తరుద్దామని చెప్పేసి ఈ అమ్మాయిని సుదీప్ను ప్రైవేట్ హాస్టల్లో జాయిన్ చేసిన తర్వాత కొద్ది రోజులు పోయిన తర్వాత యువకుడు కుటుంబ సభ్యులు కూడా ఆమెను వేధించడం సాగింది. నాకు విడాకులు ఇస్తున్నాడు, సంతకాలు పెట్టమని చెప్పేసి కూడా ఈ యొక్క శంకర్ సుదీప్ను బలవంతం చేశాడని చెప్పేసి కూడా యువతి ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలో తన భర్త అదేవిధంగా తన భర్తకు తనకు తెలియకుండా వేరొక యువతితో సంబంధాలు కూడా చూస్తున్నా, త్వరలోనే కూడా పెళ్లి సంబంధం పెట్టుకోబోతుందని చెప్పి సమాచారం రావడంతో సుదీప్ నేను అత్తగారింటికి వెళ్ళి అత్తగారింటి దగ్గర తన అత్తమ్మడి ముఖం మీద తలుపు వేయడంతో ఈ దిక్కుతోసం చేస్తున్న అక్కడే కూడా ఆ మౌన దీక్ష దిగింది. మరోవైపు సుదీప్ మౌన దీక్ష చేస్తున్న నేపథ్యంలో అటు దళిత సంఘాలు కూడా ఆమెకు తెలిపై పెద్ద ఎత్తున వచ్చి సుదీప్కు న్యాయం జరగాలని చెప్పేసి కూడా వారందరూ ఆందోళన చేస్తున్నారు. పెద్దల సమక్షంలోనే 3 నెలల క్రితం ప్రేమ వివాహం జరిపించిన తర్వాత ఇప్పుడు ఎందుకు పెళ్లికి నిరాకరిస్తున్నా, ఎందుకు వదిలించుకునే ప్రయత్నం చేస్తానని చెప్పేసి కూడా వారందరూ నిలదీయడం జరిగింది. మరోవైపు వీరందరూ కూడా ఎస్కోట మండలానికి సంబంధించి పిఎస్కి వెళ్లి పోలీస్ స్టేషన్ లో కూడా యువకుడిపై ఫిర్యాదు చేయడం జరిగింది. తన భర్త వదిలించుకునే ప్రయత్నం చేస్తున్నాడు, తనకు తెలియకుండా వేరొక యువతితో పెళ్లి చేసేందుకు కూడా ప్రయత్నిస్తున్నాడు, తనకు న్యాయం చేయాలని చెప్పేసి కూడా పోలీసులు కంప్లైంట్ చేయడం జరిగింది. అయితే నాగరాజు చెప్పండి, ప్రెసెంట్ శంకర్ ఎక్కడ ఉన్నాడు? అంటే ఈ సుదీప అత్తమామలు ఎక్కడ ఉన్నారు? ఎందుకంటే వారి ఇంటి ముందే సుదీప మౌన దీక్ష చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ప్రస్తుతానికి వాళ్ళ దగ్గర ఉన్న సమాచారం ప్రకారం తన భర్త హైదరాబాద్ లోనే ఉన్నాడని చెప్పేసి కూడా ఈమె మనకు సుదీప చెప్తుంది. అయితే అత్తమామలు అయితే రాత్రి ముఖం మీదే తొలపేయడం జరిగింది. అయితే ఈమె మౌన దీక్ష తెల్లవారుజామున కూడా ఇంటి దగ్గర ఎలా మౌన దీక్ష కూర్చోవడంతో ఆ అత్తమామలు వెంటనే తలుపు తాళం వేసేసి కూడా వెళ్ళిపోవడం జరిగింది. అయితే వారు వాళ్ళ బంధువుల ఇంటికి వెళ్ళారు, ఎవరింటికి వెళ్ళారన్న సమాచారం ఇప్పటివరకు లేదు. అయితే బాధితురాలు ఎవరైతే సుదీప్కు సంబంధించి కుటుంబ సభ్యులు, కుల పెద్దలు ఎవరైతే ప్రేమ వివాహం జరిపించారో ఆ పెద్దలందరూ కూడా ఎస్కోట పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. అమ్మాయి తరఫున అమ్మాయికి న్యాయం చేయాలి. రైట్ నాగరాజు.